గుంటూరులోని శంకర్ విలాస్ వద్ద పాత వంతెన నేటి నుంచి కాలగర్భంలో కలిసిపోనుంది. నూతన ఆర్ఓబీ కోసం పాత వంతెన తొలగింపు పనులు మొదలయ్యాయి. నగర అభివృద్ధిలో 7 దశాబ్దాలుగా తనదైన పాత్ర పోషించిన వంతెన కాలగర్భంలో కలిసిపోవడం ప్రజల్ని ఒకంత ఆవేదనకు గురి చేస్తోంది. అయితే కొత్త రూపంలో మళ్లీ నిర్మాణం జరుగుతున్న వంతెనతో తమకున్న జ్ఞాపకాలను వారు నెమరేసుకుంటున్నారు. వంతెనను తమ ఫోన్లలో ఫోటోలు తీసుకుంటున్నారు. చారిత్రక వంతెన కూల్చివేత, కొత్త ఆర్ఓబీ నిర్మాణ పనులు, ప్రజల అభిప్రాయాలతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. గుంటూరు నగరంలో కీలకమైనటువంటి శంకర్ విలాస్ వద్ద నూతన ఆర్ఓబీ నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వం నిధులతో దాదాపు 98 కోట్ల రూపాయల నిధులతో ఇక్కడ కొత్తగా ఆర్ఓబీకి అయితే నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో పాత వంతెనను తొలగించేటువంటి